his introductory remarks. అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్. ఇది ముఖ్యంగా ఏదైతే గత ఆర్థిక సంవత్సరం పూరించిన తర్వాత మన జరిగినటువంటి పురోగతి గురించి మాట్లాడుకోవడం కోసం, మన రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యాచరణ కోసం దిశాన్ని తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వ్యక్తి వారి యొక్క దార్శనికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ప్రతిష్టాత్మకమైనటువంటి, అంటే రివార్డులు అవార్డులు వారికి కొత్త కాదు, అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేది, ఎందుకంటే విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న తరుణంలో ఆ కీర్తిని వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా పంచివ్వటం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా తండ్రి గార తనయుడుగా వారి యొక్క అడుగుజాలు నడుస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ తండ్రికి వారి యొక్క ఆదర్శవంతంగా అన్నింటిగా నిరూపించుకున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, వారి అసాధారణ వినయంతో అందరి మనసులు గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నిన్ననే కరెక్ట్గా ఇదే సమయానికి మేము శ్రీ సిటీలో $50 బిలియన్ కంపెనీ ఏదైతే ఉందో క్యారియర్, వారి CEO డేవ్ వచ్చారు. వారు కేవలం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ కోసం వచ్చారు. కానీ ఏదైతే లోకేష్ గారు అప్రోచ్, వారు కాన్ఫిడెంట్ గా ఈ స్టేట్ గురించి చెప్పినటువంటి విషయాలు వారు గమనించి తప్పకుండా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడే పెట్టబోతున్నామని చెప్పిన హామీ ఇచ్చారు. అంటే అది మన పరిపాలన యొక్క, ఇది మన నాయకుల యొక్క చిత్తశుద్ధం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా పల్లె ప్రగతి కోసం ఏదైతే సారథులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు అనారోగ్యంతో రాలేకపోయారు, వారికి కూడా ఇక్కడి నుంచే వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత సుభిక్షంగా నడుస్తూ ఉంది అంటే అందరి సహకారం, కూటమి యొక్క సహకారంతో నడుస్తూ ఉంది. అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా సహచార మంత్రివర్యులు, అలాగే ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారికి, CCLA శ్రీమతి జయలక్ష్మి గారికి, DGP హరీష్ కుమార్ గుప్తా గారికి, అలాగే అన్ని శాఖల అధిపతులకు, వివిధ జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మనం దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఏదైతే గత విధ్వంసం నుంచి మనం చెప్పినట్టుగా వికాసం వైపు వస్తా ఉన్నాం, దాంట్లో భాగంగా 23 నెలల్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అంటే ఇదంతగా సమిష్టిగా మనందరం కూడా కృషి చేసినటువంటి విషయానికి మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని పథకాలు కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా అమలు చేస్తాను. అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల అంగిట్లోకి మనం తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి EKYC సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు, అలాగే 1B అడంగళ్ళు ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. వీరి అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు చేసే విధంగా కానీ, రిజిస్ట్రేషన్ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా, ఏదన్నా జరిగితే వారికి మెసేజ్ రూపాన వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కొత్త పాస్బుక్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి వారంలో 2 నుంచి 9 దాకా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి పాస్బుక్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా EKYC తీసుకుని మరి వారికి డ్రాఫ్ట్ పాస్బుక్ ముందే ఇచ్చి ఇవన్నీ అందేసే విధానాన్ని మనకి చెప్పారు. అది పూర్తిగా అమలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలు గతంలో 10 ఏళ్ళు ఉన్నది, అది ఇప్పుడు 2 ఏళ్లకి చేసే విధంగా కూడా మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. దీనివల్ల పేదలకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. అలాగే అయితే పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం ఉందో దాన్ని సవరించే విధంగా, అంటే క్రమబద్ధీకరణ చేసే విధంగా డిసెంబర్ 31 వరకు పొడిగించాం. గతంలో గవర్నమెంట్ దాకా వచ్చేది ఇప్పుడు CCLA స్థాయిలో అది అంటే మంచిగా స్మూత్గా అయ్యే విధంగా సవరణ కూడా చేయడం జరిగింది. అదే అలాగే ఎన్నో ఏళ్లగా ఈ విలేజ్ సర్వీస్ ఇనాములు ఏదైతే పెద్ద సమస్యగా ఉందో ఈ రాష్ట్రంలో ఎన్నో మన గ్రీవెస్ వస్తా ఉన్నాయి, అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది. అలాగే షరతుగల పట్ట, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా గుంట ప్రాంతంలో ఉన్నటువంటి భూములవి దాదాపుగా 33,440 ఎకరాలు ఉంటే దాంట్లో 33,012 ఎకరాలకు నిషేధించే జాబితా నుంచి తొలగించడమైంది. అలాగే చుక్కల భూమి గురించి కూడా ఈ 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుని పాజిటివ్
అంటే లార్జర్ ఇంట్రెస్ట్లో మంచి పేదలకు మంచి జరిగే విధంగా దాన్ని కూడా మనం ప్రకటించబోతా ఉన్నాం మార్గదర్శకాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం తప్పుడు పత్రాలతో ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగితే కలెక్టర్లకే మనకి అధికారులు ఇచ్చే విధంగా ఏదైతే తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో రద్దు చేసే విధంగా కూడా మనం ఉత్తర్వులు ఇచ్చాం. అవి కూడా మీ అందరూ కూడా శ్రద్ధగా అంటే ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా సిటిజన్ ఫ్రెండ్లీ శాఖగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయాలి అని చెప్పే తమతో దీంట్లో భాగంగా స్లాట్ బుకింగ్ మొదలుపెట్టాం. అలాగే త్వరగా మన రాష్ట్రం అంతటా కూడా ఏదైతే అస్టమైల్ జిల్లాలు ఉన్నాయి అన్నింటిలో కూడా మనం ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ప్రవేశపెడతా ఉన్నాం. అలాగే రెవెన్యూ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ సర్వీస్ అన్ని కూడా పూర్తిగా ఇంటిగ్రేట్ చేస్తూ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురాబోతా ఉన్నాం. ట్యాంపర్ చేయకుండా వీలు లేకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో శాశ్వత డిజిటల్. ఎందుకంటే గతంలో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎక్కువ గ్రీవెన్స్ వచ్చేది మన కింద స్థాయి అధికారులు ఫైల్ పోయింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏమో ఏదైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా మంది ప్రూఫ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మళ్ళా రాబోయే రోజులు రాకుండా ఉండే విధంగా డిజిటలైజేషన్ అని పూర్తిగా 100% చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆ ప్రక్రియని అందరూ కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నటువంటి రీసర్వే 2.0 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు March 2027 డెడ్ లైన్ ఇచ్చారు. పూర్తిగా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షించుకుందాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. అలాగే కూటమి ప్రభుత్వం నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మార్చేందుకు కష్టపడతా ఉంది. కష్టాన్ని ప్రపంచం మొత్తం గుర్తించి ఈ రోజు ఏపీ వైపు చూస్తూ ఉంది. మనమంతా ప్రభుత్వం యొక్క ఆశయాలు ఉద్దేశాలు మరింత లోతుగా అర్థం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ మనం చెప్తా ఉన్నాం అది క్షేత్ర స్థాయిలో అమలయ్యే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆఖరిగా ఒక్క నిమిషం నేను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మాలో ఒక 6గురికి సింగపూర్ ఒక టూర్కి దాని గురించి ఒక నిమిషం చెప్పాలి నేను. ఎందుకంటే మామూలుగా వెళ్లే ముందు చాలా మంది అన్నారు ఎందుకు వెళ్తున్నారు ఏం చేస్తారు ఏం చెప్తారు అని. కానీ ఇది ఒక అద్భుతం. ఐ గాన్ టు సింగపూర్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్ ఇంత ఎడ్యుకేటివ్గా ఉంటుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి చదివిన 7 రోజుల్లో ఆ స్కూల్లో కూర్చుని అటు కూర్చునేవాడిని మీతో కూర్చునేవాడిని. అంత ఎగ్జైటింగ్ అంత పాజిటివ్గా జరిగినటువంటి టూర్ అది. సో అది తప్పకుండా ఇది ఈ వేదికలో చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా సింగపూర్ ఎవరైతే ఉన్నారో స్మాల్ కంట్రీ బట్ వారి యొక్క ఇంటిగ్రేషన్ కానీ వాళ్ళ అకౌంటబిలిటీ కానీ వారి యొక్క గవర్నెన్స్ అనేది అంటే వీఆర్ సమ్ ఇష్యూస్ వీఆర్ ఫార్ అహెడ్ దెన్ దెమ్ లైక్ ఆర్టీజీఎస్ డాష్ బోర్డ్స్ అవ్వచ్చు లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ అవ్వచ్చు అని మనం అహెడ్ ఉన్నాం. కానీ వారి అకౌంటబిలిటీస్ అనేది 100% ఉంది. నా మొదటి ఎలక్షన్ నినాదం నేను అంటే అహంకారం మనం అంటే మమకారం అనేది అది వాళ్ళు అక్కడ సిటిజన్ సెంట్రిక్గా వి ఫస్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక నినాదం తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అలాగే ఎన్నో ఇంజనీరింగ్ మార్వెల్స్ కూడా మేము చూసాము అక్కడ. అలాగే స్కేల్ వర్సెస్ ప్రెసిషన్ కూడా చాలా అద్భుతంగా మనకి 15,000 పైన మనకి గ్రామ సచివాలయాలు ఉన్నాయి. మనం బ్రహ్మాండంగా చేస్తాను. కానీ ప్రెసిషన్ అండ్ ఇంటిగ్రేషన్ వాళ్ళ దగ్గర అద్భుతంగా ఉంది. అలాగే గవర్నెన్స్లో ఇన్నోవేషన్స్ కూడా సైన్స్ లెడ్ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ని వాళ్ళు మస్కిటోని ప్రివెంట్ చేయడం కోసం క్రియేట్ చేసి వదిలినటువంటి పరిస్థితి. ఇలాంటి ఇన్నోవేషన్ కూడా మనం చాలా ఎంబెడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్పీడ్ వర్సెస్ సర్టనిటీ టు ఇన్వెస్టర్స్ అనమాట. మనం అద్భుతంగా మన పాలసీస్ పెట్టాము, స్పీడ్గా చేస్తాము, ఫాస్టర్ అప్రూవల్స్. నేను చెప్పాను ఫిబ్రవరిలో మనం క్యారియర్ మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. నిన్న ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. 14 months ఫ్రమ్ నౌ దే స్టార్ట్ ప్రొడక్షన్. అంత స్పీడ్గా చేస్తా ఉన్నాం. కాకపోతే వాళ్ళది సింగపూర్లో చూసింది ఏంటంటే సర్టనిటీ ఉంది, వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనం ఇంకా పూర్తిగా కలిగిస్తా ఉన్నాం, ఇంకా పూర్తిగా కలిగించాల్సిన అవసరం. అలాగే యూనిఫైడ్ ప్రాసెస్ ఉంది. అలాగే మొత్తంగా ముఖ్యంగా ఏంటంటే గవర్నెన్స్లో వాళ్ళ ఒక అందరూ కూడా ఒక టీం వర్క్ అలాగే పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా డిపార్ట్మెంట్గా సెగ్రిగేషన్ లేదు, టీం వర్క్గా చేస్తున్నాం. ఆ టీం వర్క్గా మనం కూడా తప్పకుండా ఇది కూటమి ప్రభుత్వం కూటమి టీం చంద్రబాబు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ స్వాగతం పలుతా ఉన్నా. సారీ, థ్యాంక్ యూ.